అవయవాలను శుద్ధిపరచుకునేటప్పుడు ఒక భాగం కడుక్కున్న భాగం విడిచిపెట్టరు. ఒకళ్ళొక భాగం ఏదన్నా అవయవులకు దానికి ఏదైనా లోపం జరిగితే తప్ప. అందుకని నీలో ఏదైనా పాపం ఉంటే తప్ప దేవుని విడిచిపెట్టడు. అవయములు అంటుకట్టబడినప్పుడు ఈ మాట మీరు అర్థం చేసుకోండి. మన క్రీస్తుక శరీరమై ఉన్నా గనక, లేక పరిశుద్ధాత్మ దేవుడితో అంటుకట్టబడిన ప్రాణాత్మ ద్వారా ఉన్నా గనక, ఒంటరిగా ఉన్నా, వయస్సు మళ్ళిన వారైనా, చిన్నవారైనా, యవనస్తులైనా, ఇంకా ఇంకా ఇంకెవరైనా, నీ ప్రతి అవసరం తీర్చుకోవడం కోసం దేవుని పరిశుద్ధ నామను బట్టి నీవు ఆయన అవయవం ఉన్నప్పుడు నేను శుద్ధిపరిచి దానికి కావలసిన ప్రతి విధమైన దానికి కావలసిన ప్రతి ఒక్కటి అనుగ్రహించి విచ్చి తన నామను గణపరచుకోవడం కోసం పరిశుద్ధాత్ముడు నిత్యం నిలిచి ఎదురు చూస్తున్నవాడు, ఆయన కార్యం చేస్తున్నవాడు, ఆయన కనికరించేవాడు, ఆయన కృపను కలగజేసేవాడు, తన పరిశుద్ధను మన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నవాడు. అందుకు నీకు ఇష్టమైతే ఆయనకు సహాయం చేయటం